విద్యుత్ శాఖపై సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. తెలంగాణలో ఈ ఏడాది అత్యధికంగా 17,162 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ చేరుకుందని సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు ఆ శాఖ ఉన్నతాధికారులు. గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 9.8% పెరిగిందని వివరించారు. వేసవిలోనూ ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామన్నారు అధికారులు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 13,138 మెగావాట్లకు విద్యుత్ డిమాండ్ పెరుగుతుందని అంచనా వేశారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు సీఎం. వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో విద్యుత్ డిమాండ్ మరింతగా పెరుగుతుందని, అందుకు తగ్గ రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో నిర్మించే నీటి పారుదల ప్రాజెక్టులు, కొత్త పారిశ్రామిక వాడలతో పాటు రైల్వేలు, మెట్రోలకు సరిపడా విద్యుత్ అవసరాలకు కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్గా మారబోతోందని, అలాగే ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్లు వేయాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్లో స్మార్ట్ పోల్స్ను ఏర్పాటు చేయాలని, సెక్రటేరియట్, నెక్లెస్ రోడ్, కేబీఆర్ పార్క్ ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా స్మార్ట్ పోల్స్ అమర్చాలని ఆదేశించారు. అలాగే కొత్తగా అమల్లోకి తెచ్చిన క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ పైన దృష్టి సారించాలని సూచించారు. 160 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్తో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్లాన్ చేయాలని సూచించారు. విద్యుత్ లైన్ల ఆధునికీకరణపై దృష్టి సారించాలని, భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సబ్స్టేషన్లను అప్గ్రేడ్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం.